ఎవరైనా మనకు బాగా గాయపరుస్తారు కానీ అదే గుర్తొస్తుంది, వాళ్ళను ప్రేమించగలిగి అది మర్చిపోయేటట్టు చేయాలంటే ఏం చేయాలి? ఎప్పుడు అందరినీ ప్రేమించేటట్టు మనసు గాయపరిచిన వాళ్ళని కూడా ప్రేమగా చూసుకోవాలంటే ఏం చేయాలి? గాయపరచకుండా గాయపడకుండా ఉండే స్థితి రావాలి. గాయపడిపోయిన తర్వాత నీ ప్రేమించడం అటు వెళ్ళిపోతుందమ్మా. ముందు ఎందుకు గాయపడుతుంది మన మనసును ఆలోచించుకొని గాయపడకుండా ఎవరు మనల్ని గాయపడలేకుండా ఉండే స్థితి మన మనసు తెచ్చుకోవాలి. అది కరెక్ట్. అంతే వాడిని తిట్టాడు, నాకు భలే బాధేసింది, అయినా కూడా వాడిని ప్రేమిస్తానంటే కుదరదు. గాయపడకూడదు. వాటిని ఒకటి ఎందుకు గాయపరచాలి? అలా గాయపడుతుంది. బాబా మీదనే పెట్టుకుంటూ వస్తుంది. ఇందాక నేను చెప్పినవన్నీ చేస్తుంటే బాబా మీదనే ధ్యాస పెట్టుకున్నప్పుడు వాళ్ళు పెట్టే తిట్ల మీద, వాళ్ళ గాయాల మీద మన మనసు ఉండదు. వాళ్ళ గాయాల నుంచి మనకు బాబా ప్రేమ మనం రక్షిస్తుంది, కవచంలాగా రక్షిస్తుంది. ఎందుకు గాయపడుతుంది మనసు? మనసు గాయపడటం అంటే ఏంటి? ఎక్కడో మా అహం దెబ్బతినమే అర్థం. అహాన్ని బాగొట్టుకోమని బాబా చెప్తుంటే నాకు ఇంత అహం ఉంది, నాకు దెబ్బతినిపోయింది బాబా అని అంటే ఎట్లా? అది ఎక్కడ చెప్పాలని మాకు మేలు చేస్తారని అర్థం. నీకు అహం ఉంది, ఊరికి దెబ్బతింటా ఉంది, దాని సంగతి చూసుకోని బాబా చెప్తున్నాడు. అహం పోతే ఎక్కడ దెబ్బ కొడతాడు? ఎవడైతే మాత్రం బాబా మీద చేస్తాడట. సాయి ఊసే సాయి చేస్తాడు. వేరే మార్గం లేదు. నేను ఎన్ని చెప్పినా మరి దానికే వస్తానన్నా. నేను అనే అహంకారం తగ్గించుకోవడానికి ఎలా ట్రై చేయాలి? ఇటు చేసి తగ్గిపోతుంది. నేను అనే అహంకారం దేని వల్ల తగ్గుతుందంటే ప్రేమ వల్లే తగ్గుతుంది. దేని వల్ల తగ్గదు. ప్రేమలోనే మనం మర్చిపోతాం. నాకు గుర్తింపు లేకుండా బాబా ఇష్ట ప్రకారంగానే బాబాకి ఇష్టం కనుక ఒక పని చేస్తామనుకో, ఎక్కడుంది నీకు నేనున్న దానికి ప్లస్. తర్వాత ఈ ఆలోచనలు కూడా వద్దు. నేను నా అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఉండని. ఈ వేదాంతం వద్దు మనకు. ఈ నేను అనేదాన్ని, అహంకారాన్ని, అహంభావాన్ని, ఇది పోవాలా, ఈ ఆలోచనలు కూడా వద్దు. మనం ప్రేమగా చేస్తాం. దానివల్ల అహంకారం చచ్చిపోతుందా పెరుగుతుందా మనకు వద్దు. నేను అనేది అహంకారమా? అది ఎట్లుంటుంది? అది ఏం చేస్తుంది? అది ఎందుకు పోవాలా? తెలుసా మనకేమన్నా? రోజు విన్నావు ఇక్కడ వేదాంతం పుస్తకం చదివావు, నేను అహంకారాన్ని పోగొట్టుకోవాలని. ఎందుకు పోగొట్టుకోవాలా? కాబట్టి ఆ ఆలోచనలే వద్దు. అటువంటి గమ్యాల లక్ష్యాలు మనకు ఆనందంగా ఉంది. బాబా మనకి చేసేటువంటి దానికి మనకు తెలియదు. మన తల్లిదండ్రులు మనకు ఎట్టంటి ప్రేమ మనం చూపిస్తామో అటువంటి ప్రేమని బాబా వైపు చూపిస్తాం, మనం వ్యక్తీకరిస్తాం. ఇది ఏం చేయాల్సిన అవసరం లేదు. అన్నీ జరగాల్సినవన్నీ జరుగుతాయి. అహంకారం పోవాల్సి ఉంటే పోతుంది, ఉండాల్సి ఉంటే ఉంటుంది. శిక్షణ పడ్డం నిజంగా శిక్ష కాదు. ఆ సమయంలో ఎట్లా మనసు ఫీల్ అవుతుందని అంటే మనం అంటాం చూసా, నన్ను ఎందుకు పరీక్షిస్తున్నావు అంటాం. అది ఆ మనసుకు పడైన శిక్షణ పనిలాగా కనిపిస్తుంది, కానీ నిజానికి శిక్ష కాదు అది. అందుకని అది అనుగ్రహంతో పెట్టేటువంటి శిక్ష. అది ఆ శిక్ష అనుభవిస్తే మనం ఏమో అనుభవిస్తామని అంటే అనుగ్రహాన్ని అనుభవిస్తాం. ఎందుకంటే మన అస్తిత్వం, మన ఈగో, మన అహంకారం, ఈ అహంకారాన్ని తీసేస్తుంటే మనం చంపినట్టు ఉంటుంది, మనకు ఉరిశిక్ష చేసినట్టు ఉంటుంది. కానీ మనం కోరుకునేది అదే. మనం దానికోసమే పోయాం. నా అహంకారాన్ని తీసే బాబా అంటాం. తీసేస్తే మాత్రం ఒప్పుకోం. ఎందుకంటే తీసే లోపల భయం మిగులుతుంది లోపల. ఎందుకంటే మన అహంకారమే మన అస్తిత్వం. ఇది పోతే ఎట్లా? దాన్నే రమణ మహర్షి ఏమన్నారని అంటే ఫియర్ ఆఫ్ డెత్ అన్నారు, మరణ భయం అన్నారు. అది మనం చచ్చిపోతామేమో అనిపించేటట్టు భయం వస్తుంది. అది నిజంగా చావు కాదు. మనకేమనిపిస్తుంది అంటే మనకుంటే అస్తిత్వం పోతుందేమో, ఇప్పుడు నేను ఇలా 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 ఈ పేరుతో ఇలా ఉన్నాను అనుకునేటువంటిది మాయమైందనుకో, మనకుండేది మనకు తెలిసింది అదే మనం అంటే. అది పోతే ఎట్లా? మనమే లేకుండా పోతాం. మనం లేకుండా పోవడానికి మన మనసు ఒప్పుకోదు. కాబట్టి అది శిక్షలాగా అనుభవం అవుతుంది, కానీ అది శిక్ష కాదు. అది అనుగ్రహం వల్ల కలిగేటువంటి శిక్ష.
అది కరెక్ట్గా ఆలోచిస్తే శిక్షణ అవుతుంది, శిక్ష కాదు. దాన్ని ఆయన అది పోయిట్రీ, కవిత్వం, అది రమణ మహర్షి రాసింది. అది అరుణాచల పదికం అని ఆయన మొత్తం జీవితంలో ఆయనకే బుద్ధి పుట్టి రాసినటువంటి 11 పద్యాలు అవి. అది ఆ కవిత్వంతో ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆ విరహ బాధని ఆయన ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేశాడు.